కలుగునట్లుగా. ఈరోజు గమనించిన ప్రియులారా, దేవుడు మన జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చూస్తున్నాడు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నాడు. ఆయన చూడటం గమనించడమే కాదు, తన వధువు యొక్క జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు అలా కాదు. ఎందుకని? హల్లెలూయా. అజ్ఞాన కాలం కాదు ఇది, వధువు యొక్క కాలం ఇది, ఎత్తబడే కాలం ఇది, పై నుండి జ్ఞానము కుమ్మరించబడ్డ కాలం ఇది. పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిది పవిత్రమైనది. ఆ జ్ఞానం ఇవ్వబడ్డ కాలం ఇది. తలరాయి పెట్టబడ్డ కాలం ఇది. తలరాయితో అతుకబడుతున్న కాలం ఇది. హల్లెలూయా. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకున్నాడో తెలుసా? ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఎందుకు సీరియస్ గా తీసుకున్నాడో తెలుసా? నీ జీవితంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు పర్ఫెక్ట్ గా ఉండి ఏమీ లేదు, ఒక చిన్న అబద్ధం ఆడితే ఇమీడియట్ గా దాని ఫలం వచ్చేస్తుంది. చిన్న తప్పిదం చేస్తే దానికి నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది.